ఈ మధ్య క్రెడిట్ కార్డ్ పిక్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోయిందనమాట. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి కొన్ని క్యాష్ బ్యాక్ కావాలన్నా, లేకపోతే ట్రావెల్‌కి కావాలన్నా, లేదంటే మీకేదైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కి కావాలన్నా, లేదంటే మీకు గోల్డ్ రివార్డ్స్ కావాలన్నా అనైతే చాలా ఆప్షన్స్ అయితే వచ్చేసినాయన్నమాట మార్కెట్‌లోకి. కానీ మన రిక్వైర్మెంట్ ఏంది? మనకసలు ఏది కావాలి? క్యాష్ బ్యాక్ కావాలన్నా, రివార్డ్స్ కావాలన్నా, లేదంటే గోల్డ్ కాయిన్స్ కావాలన్నా అనేదైతే మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, ఈ మధ్య నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ అయితే నాకు కనిపిస్తుంటది. అదేందనంటే యూనిక్ గోల్డ్ ఎక్స్ కార్డ్ అని ఒక మనకి క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంటది. ఇది వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటుగా మనకి యెస్ బ్యాంక్ తో కూడా వీళ్ళు కొలాబరేట్ అయితే ఈ కార్డ్ తీసుకురావడం జరిగిందనమాట. వాళ్ళు చూపించేది ఏంటంటే యాడ్ లా ఒక సైడ్ ఏమో మనకి స్కేపియా కార్డ్ పెడుతున్నారు, ఒక సైడ్ వచ్చరికి మనకి ఎస్బీఐ కార్డ్ పెడుతున్నారు, అండ్ ఇంకో సైడ్ వచ్చరికి యూనిక్ గోల్డ్ ఎక్స్ కార్డ్ అయితే పెడుతున్నారు అనమాట. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కార్డ్స్ తో కంపేర్ చేసుకుంటే మా కార్డ్ అనేది చాలా బెటర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ ఎక్స్ కార్డ్ స్కేపియా అండ్ ఎస్బీఐ కార్డ్ తో కంపేర్ చేసుకుంటే దేంట్లో బెటర్ అనేది అయితే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో వచ్చరికి నేను మీకు ఫుల్ క్లారిటీతోనైతే మీకు గోల్డ్ ఎక్స్ కార్డ్ అసలు ఎందుకు బెటర్, వాళ్ళు చెప్పిన విధంగా అసలు నిజంగా బెటరేనా లేకపోతే కావాలని వాళ్ళు అలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అని అయితే మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా అండ్ ఇన్ డీటెయిల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో షేర్ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ క్రాఫ్ట్ ప్రో. అసలు మనకి యూనిక్ గోల్డ్ ఎక్స్ క్రెడిట్ కార్డ్ అసలు ఆఫర్ చేసే బెనిఫిట్స్ ఏంటనేది అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ మన బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి లైఫ్ టైం ఫ్రీ అనమాట. స్కేపీ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీగానే వస్తుంది కాబట్టి సో ఇది మనకి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. అండ్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ చూసుకుంటే 999 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. అండ్ అన్నల్ ఫీజు కూడా మనకి 999 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. కానీ గోల్డ్ ఎక్స్ అయితే మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు అయితే మనకి జీరోతో అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో 1% ఫ్యూయల్ చార్జ్ అనేది అప్ టు 500 వరకు అయితే మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. సో దీంట్లో అసలు మనకి మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి వీళ్ళ రివార్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో వీళ్ళ రివార్డ్ ప్రోగ్రామ్ ఎలా ఉందంటే ఒకవేళ మీరు ఫ్లైట్స్ ఏదైనా బుక్ చేశారనుకోండి, అది కూడా మనకి ఏంటంటే యూనిక్ కార్డ్స్ యాప్ ఉంటుంది అనమాట. సో దాని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనకి యూనిక్ స్టోర్ అని ఉంటుంది కేటగిరీ. ఆ కేటగిరీ యూస్ చేసుకొని కనుక మీరు ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనుకోండి, మీకు 7% గోల్డ్ రివార్డ్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. మీ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి 7% రిటర్న్ వస్తుంది అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా అదే యూనిక్ స్టోర్ లో మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, గోల్డ్ ఎక్స్ కార్డ్ యూస్ చేసుకుని మీరు షాపింగ్ చేశారనుకోండి, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సేమ్ మనకి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ ఆఫర్ చేస్తున్న 5% క్యాష్ బ్యాక్ ఎనీ ఆన్లైన్ షాపింగ్ అనేసి సేమ్ వీళ్ళు కూడా అదే మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనమాట. యూనిక్ గోల్డ్ ఎక్స్ కార్డ్ వచ్చేసరికి ఆన్లైన్ షాపింగ్ ఎటువంటి ప్లాట్ఫామ్ లో అయినా సరే మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి మనకు ఒక క్యాచ్ ఏంటంటే మనకి దీన్ని ఖచ్చితంగా యూనిక్ స్టోర్ లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి అక్కడ మీరు పేమెంట్ కి వెళ్ళిపోయి ఈ కార్డు యూజ్ చేసుకొని మీరు పేమెంట్ చేస్తామంటే అక్కడ మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఖచ్చితంగా మీరు యూనిక్ స్టోర్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ స్టేట్మెంట్ లో యాడ్ అయిపోదు అండ్ మీకు ఎటువంటి రివార్డ్ సిస్టమ్ లెక్క రాదనమాట. ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే గోల్డ్ రివార్డ్స్ లెక్క అయితే వస్తుంది అనమాట. అంటే మీరు ఈ గోల్డ్ రివార్డ్స్ ని ఏం చేయాలంటే మీరు నార్మల్ గోల్డ్ కింద అయితే మీరు కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి రియల్ గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ రియల్ గోల్డ్ వాల్యూ అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. మీరు కొన్నది గ్రామ్స్ లో కనిపిస్తుంటది. సో ఆ గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే మనకి రియల్ వరల్డ్ లో పెరుగుతూ ఉంటుందో ఇక్కడ వచ్చరికి మీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఎస్బీఐ కార్డ్ లెక్క మనకి డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అయితే రాదు. అండ్ స్కేపియా కార్డ్ లెక్క మనకి ఎటువంటి ట్రావెల్ బెనిఫిట్స్ అయితే మనం యూస్ చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ మనం ఏంటంటే గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ లెక్క మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా స్కేపియా కార్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ స్పెండ్స్ వచ్చేసరికి జీరో ఫారెక్స్ మార్కప్ ఉంది కదా, సేమ్ అలానే మనకి ఇక్కడ గోల్డ్ ఎక్స్ కార్డ్ లాగా ఇంకా జీరో ఫారెక్స్ మార్కప్ అనమాట. మీరు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. మీరు ఎంతైతే మీరు అక్కడ స్పెండ్ చేస్తారో అంతే మీకు బిల్ లో అయితే జనరేట్ అవుతుంది అనమాట. అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ వచ్చేసరికి మనకి స్కేపియా కార్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది కదా, కానీ దీంట్లో మన గోల్డ్ ఎక్స్ కార్డ్ చూసుకుంటే మనకి ఎటువంటి లాంచ్ బెనిఫిట్ అయితే లేదనమాట. జస్ట్ ఓన్లీ మనకి ఇంటర్నేషనల్ ఫారెక్స్ మార్కప్ అయితే ఉందన్నమాట. సో దాంతో పాటు మనకి ఎస్బీఐ ఎట్లా అయితే మనకి అన్లిమిటెడ్ 1% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, సేమ్ మనకి ఇలా గోల్డ్ ఎక్స్ లో కూడా మనకి 1% అన్లిమిటెడ్ గోల్డ్ రివార్డ్స్ అయితే మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ యూనిక్ కార్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే రూపే నెట్వర్క్ తో అయితే టైప్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో మీరు ఈ కార్డులని అంటే యూనిక్ కార్డ్ యాప్ నుంచి యూస్ చేస్తేనే క్యాష్ బ్యాక్ వస్తుందంటే అలా ఏం లేదు. మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ కైనా సరే మీరు లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకున్న దాంతో మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక హోటల్ బుకింగ్ మీరు చేశారనుకోండి, దీంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుందని కూడా వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఇంకా ఇప్పుడు తీసుకురాలేదు, ఒకవేళ వీళ్ళైతే ఫ్యూచర్ లో తీసుకోవస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ కార్డ్ మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అని అంటే మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. లింక్ ద్వారా యూని యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యూని యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ గా మీరైతే ఈ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి మొత్తం ఫుల్లీ డిజిటల్ ప్రాసెస్ అనమాట. మీరు డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే కేవైసీ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన వెంటనే మీకు అప్రూవ్డా లేదంటే రిజెక్టెడ్ అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు అప్రూవ్ అయింది అనుకోండి, మీకు వెంటనే మీకు లిమిట్ కూడా
చూపిస్తుంది అనమాట అక్కడ వచ్చారు. ఇదైతే మనకి చాలా మందికి అయితే అప్రూవ్ అయితే అవుతుంది. ఎవరైతే మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు, సేమ్ మనకి ఎస్బీఐ కార్డ్ లానే మనకి ఇందులో 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అని మీరు అనుకుంటే మాత్రం ఈ కార్డ్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. అండ్ కాకపోతే మాకు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీద మీరు యూని స్టోర్ నుంచి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫ్లైట్ టికెట్ కానివ్వండి, హోటల్ బుకింగ్ కానివ్వండి, ఆన్లైన్ షాపింగ్ అయినా సరే, ఏదైనా సరే మీరు త్రూ యూని స్టోర్ ద్వారా మీరు చేశారనుకోండి గోల్డ్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇలా మీరు ఎర్న్ చేసిన గోల్డ్ కాయిన్స్ ని మనకి మైల్ స్టోన్స్ అటువంటి ఎట్లాంటి లేదు ఫ్రెండ్స్. మీరు ఎంత రివార్డ్స్ వస్తే ఆ రివార్డ్స్ అంటే మీరు డైరెక్ట్ గా గోల్డ్ అయితే మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఆ గోల్డ్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మీరు కావాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ లెక్క కూడా మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే దాన్ని మీరు ఆ రోజున్న ప్రైస్ కి అయితే మీరు దాన్ని సెల్ చేసి క్యాష్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నాకు ఇదైతే కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ యూని గోల్డ్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. నాకు పర్లేదు అనిపించింది. అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కంపేర్ చేసుకుంటే నాకు ఇది కొంచెం ఓకే అనిపించింది. అంతే నాకున్న రిక్వైర్మెంట్ అయితే నాకు ఇది ఓకే అనిపిస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీకు ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ మీకు ఓకే అనిపిస్తే మాత్రం ఈ కార్డ్ అయితే యూస్ చేసాను ట్రై చేయండి. అప్లై చేసాను ట్రై చేయండి. మనకి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీరు యూనిక్ కార్డ్స్ యాప్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ యాప్స్ అయితే మీరు క్లిక్ చేయకండి, స్కామ్ అయితే గురి అవ్వకండి. కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో దాని నుంచి మీరు క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి కొంచెం సేఫ్ గా అయితే ఉంటారు అనమాట. సో ఈ కార్డ్ మీద మీ ఒపీనియన్ ఏంది, మీకు ఎలా అనిపించింది ఈ కార్డ్? దీని మనకి లాంచ్ యాక్సెస్ అయితే లేదు. నాకు తెలిసిన వరకు అయితే చాలా మందికి అంత లాంచ్ యాక్సెస్ అవసరం లేదు నా ఫీలింగ్ అనమాట. మీ ఫీలింగ్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో లాంచ్ కోసం అయితే మీరు ఒకవేళ ఖచ్చితంగా లాంచ్ యాక్సెస్ కావాలనుకుంటే మాత్రం మీరు కేపీఐ కార్డ్ తీసుకోండి. కేపీఐ కార్డ్ తీసుకుంటే అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ అయితే ఇస్తున్నారు. కాబట్టి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. అది ఏంది అనేది అయితే ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేసి పెట్టారు అనమాట. అది ఒకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటది, కావాల్సి చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా ఎస్బీఐ లో క్యాష్ బ్యాక్ కార్డ్ బెటరా, లేదంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ బెటరా, లేదంటే మీరు ఒకవేళ పెట్రోల్ ఎక్కువ కొట్టించుకుంటే మీరు ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తే అంటే మీకు ఎస్బీఐ బీపీసీ లాక్ టైమ్ కార్డ్ బెటర్ అని అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. అది కూడా ఒకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది. సో ఈ 3 వీడియోస్ మీరు కంపేర్ చేసేసుకోండి. దీనిలో మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ కార్డ్కి అయితే వెళ్ళండి. నాకు ఒకవేళ క్యాష్ బ్యాక్ కార్డ్ తీసుకోవాలన్నా లేదంటే యూనిక్ కార్డ్ తీసుకోవాలన్నా నేను డైనమాల్ అనుకుంటే ఒకవేళ మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి అండ్ మాకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లెక్క కావాలి అనుకుంటే మీరు యూనిక్ కార్డ్ కి అయితే వెళ్ళిపోండి. లేదు మాకు అవసరం లేదు, మాకు స్టేట్మెంట్ డైరెక్ట్ నాకు క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయిపోయి ఏ మంత్ కామంది క్రెడిట్ అయిపోయి నా స్టేట్మెంట్ లో నా క్యాష్ బ్యాక్ అయితే డిడక్ట్ అయిపోయి నేను అవుట్ స్టాండింగ్ మాత్రమే పే చేసుకోవాలి అని అనుకుంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ కి అయితే వెళ్ళండి అనమాట. దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి, దీంట్లో కూడా మీకు లిమిటేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇదైతే మీరు ఒకవేళ తీసుకుని ట్రై చేయండి. ఎట్లా మనకి లైఫ్ టైం ఫ్రీనే కదా, ఎటువంటి చార్జెస్ అయితే ఉండదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉండి మీకు ఎప్పుడైనా అవసరం పడితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి లిమిట్ కూడా చాలా ఎక్కువ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అవసరం లేదు అని అనుకుంటే మీరు వేరే కార్డ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ వరకు అయితే ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా కొత్త క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే, మీరు కొత్త క్రెడిట్ కార్డ్ ట్రిక్ అని పెట్టినా సరే, ఏదైనా సరే మీరు నాతో షేర్ చేసేసుకోవచ్చు అనమాట. కింద కామెంట్ సెక్షన్ లో ఒక మంచి కామెంట్ రాయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే నాకు మంచి కామెంట్ అయితే రాయండి. నచ్చకపోయినా సరే ఎందుకు నచ్చలేదో చిన్న కామెంట్ అయితే రాయండి. మీకు ఇంకా వేరే క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే మంచి కామెంట్ అయితే రాయండి. ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.